హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సంక్రాంతి రాబోతుంది. మరి ఈ సంక్రాంతి నుంచి కుజ సంచారం అనేది ప్రారంభమవుతుంది. ఈ కుజ సంచారం వలన కొన్ని రాసుల వారికి ఇంట సిరి సంపదల వర్షం కురవబోతుంది. ఇందులో కానీ మీ రాసి ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మకర సంక్రాంతి అనంతరం గ్రహాలు తమ స్థానాలను మారుస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది కుజుడు సంచారం. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో శక్తి, పోరాటం, ప్రచోదనాలని ప్రభావితం చేస్తూ ఉంటుంది. కుజ సంచారం అనేక రాశుల వారి జీవితంలో ముఖ్యమైన మార్పులను తెస్తుంది. గ్రహాల కదలికలో మార్పులు జాతకాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. జనవరిలో మకర సంక్రాంతి తర్వాత కుజ సంచారం ప్రారంభం కానుంది. శాస్త్రసరంగా కుజ సంచారం ఆయా రాశుల వారి జీవితంలో పెద్ద మార్పులు, ఫలితాలను తెస్తుంది. కుజుడి సహజ స్వభావం శక్తి, చర్య, అంగారకుడు వ్యక్తిత్వంలో ఉత్సాహం, పోరాట భావన, నిబద్ధత, శక్తిని కలిగించే గ్రహం. అతను సంచరించినప్పుడు మన దృష్టి ముందుకు ప్రేరణ ఇస్తుంది. సరైన దిశలో మన ప్రయత్నాలను తీసుకెళ్లేందుకు ఇది శుభంగా కూడా ఉంటుంది. శుక్రవారం ఉదయం 4:36 కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 23 వరకు కుజుడు ఈ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కాలం అనేక రాశులకు శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. కుజుడి సంచారము వేరువేరు రాశుల మీద విభిన్న ప్రభావాలను చూపుతూ ఉంటుంది. అందులో మేషరాశి ముందుగా ఉంది. మేషరాశి కుజ సంచారము మేషరాశి వారికి శుభ సంకేతాలను కూడా తెస్తుంది. మీరు మీ కెరీర్లో విజయాన్ని సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. మీ ఉద్యోగం, వ్యాపారంలో పురోగతికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వృత్తి జీవితంలో ముఖ్యమైన పురోగతి కూడా ఉంటుంది. రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. రోజువారీ సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. వారు స్థానం, ప్రతిష్టలో పెరుగుదలను చూస్తారు. ఈ కుజ సంచారము వారి ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. మూడో రాశి సింహరాశి. సింహరాశి వారికి కుజ సంచారము ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుంది. వారికి వారి కుటుంబం నుంచి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. ఈ కాలం అనుకూలంగా ఉంటుంది, కానీ తొందరపడి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం. ఇక నాలుగో రాశి మీనరాశి. మీనరాశి వారికి కుజ సంచారము ధైర్యాన్ని, ఆదాయాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సంచారం ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల ఈ అంగారక సంచారం ఈ 4 రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా పెట్టుబడి, ఉపాధి, ఆర్థిక లాభాల అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ఈ అంగారక సంచారము ఈ 4 రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా పెట్టుబడి, ఉపాధి, ఆర్థిక లాభాల అవకాశాలు పెరుగుతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా కుజుడు అనుగ్రహం పొందవచ్చు. కాబట్టి ఈ 4 రాశులకి ముఖ్యంగా మరి ఈ కుజ సంచారం వల్ల లాభాలు అనేవి అనేకంగా ఉన్నాయి. ఇందులో కానీ మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.